ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీకు జూరాల ప్రాజెక్ట్ చూపిస్తానికి వచ్చాను. ప్రియదర్శిని జూరాల అని చెప్పేసి పెట్టారు ఇక్కడ. ఇది ఎడమ కాలువ అన్నమాట. ఈ ఎడమ కాలువ దగ్గర నుంచే వాటర్ ఫ్లో వదులుతున్నారు. ఇప్పుడు ఈరోజు మొత్తం గేట్లని క్లోజ్ చేసి పెట్టున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు వర్షం పడి బాగా స్పీడ్గా ఉండే వాటర్. ఇప్పుడు అయితే మరి ఈరోజు మేము వెళ్ళినాం. ఈరోజు అయితే చాలా వరకు వాటర్ ఫ్లో తగ్గించేసరి ఒక కాలువ ఎడమ కాలువ నుంచి మాత్రం వాటర్ రిలీజ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా వెళ్తున్నాయి వాటర్ ఫుల్గా. ఈ కెనాల్ పక్కనే మొత్తం గుడిసెలేసి చేపలు కాల్చి ఇస్తున్నారు. ఇక్కడ వచ్చిన టూరిస్టులు పర్యాటకులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఈ చేపలు కొనుక్కొని చేపలు ఇక్కడ వండించుకొని తిని ప్రాజెక్ట్ పైన ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్తున్నారనమాట. చాలా బాగుంది జూరాల ప్రాజెక్టు. మ్యాక్సిమం ఇప్పుడైతే మొత్తం గేట్లని క్లోజ్ చేశారు. మేము ఈరోజు వచ్చినప్పుడు మొన్నటి వరకు అయితే ఫుల్గా గేట్లను తీసి శ్రీశైలంకి సాగర్కి వాటర్ ఫుల్గా ఫ్లో అయిందనమాట ఇక్కడ నుంచి వెళ్ళి. ఈరోజు అయితే తక్కువ ఉంది. వచ్చిన జనాలు మొత్తం ఈ పక్కనే చేపలు కొనుక్కొని ఆ చేపల్ని అక్కడ గుడిసెలలో వండించుకొని తిని వెళ్తున్నారనమాట. ఇది స్టార్టింగ్ అనమాట, డ్యామ్ స్టార్టింగ్. ఇది నాకు తెలిసి ఇది మామూలుగా బ్యాక్ వాటర్ స్టోర్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది మెయిన్ డ్యామ్ వచ్చేటప్పటికి ఇంకా ముందుకుంది. ఇక్కడే మొత్తం ఆ చెట్ల పైన చూడండి పెద్ద పెద్ద కొంగలు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మన ఇక్కడికి కాదనుకుంటా. కొంగలు మాత్రం చూడండి పెద్ద పెద్ద కొంగలు. అవి వేరే దేశాల నుంచి వచ్చిన కొంగల్లాగా ఉన్నాయి. ఇక్కడే మొత్తం ఈ బిల్డింగ్ చుట్టూ చేపలన్నీ పెట్టి చేపలు అమ్ముతున్నారు ఇక్కడ ఆ మత్స్యకారులు. అవి ఏమో కొంగలు అనమాట. కొంగల్ని చూపిద్దామని మీకు అది పర్టికులర్గా షూట్ చేస్తున్నాను. కొంగలు మాత్రం చాలా పెద్ద పెద్ద కొంగలు కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తం ఎక్కడి నుంచి ఏ దేశాలో తెలియదు. ఇక్కడ వచ్చి మరి ఇప్పుడు ఈ సీజన్ ఏమో ఇక్కడ రావడానికి వాటికి ఇక్కడ వచ్చి స్టే చేస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయి కొంగలు మాత్రం. మన కొంగలు వచ్చినప్పటికి మామూలుగా వైట్ కొంగలు ఉంటాయి, గుడ్డి కొంగలు ఉంటాయి. ఇక్కడ వచ్చిన కొంగలు మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి. పెద్ద పెద్ద కొంగలు ఒక్కొక్కటి దగ్గర 3-4 ఫీట్ల హైటు, ఒక్కొక్క రెక్క వచ్చి ఫీటున్నర వెడల్పులో ఉందన్నమాట. చాలా పెద్ద పెద్ద కొంగలు ఇవి. చాలా బాగున్నాయి. ఈ చెట్ల పైన కూర్చున్నాయి. అవి చూపిస్తున్నాను అనమాట. చేపలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడే కొనుక్కొని ముందుకు తీసుకెళ్ళి అక్కడ క్లీన్ చేయించుకొని మళ్ళీ ఇందాక గుడిసెలు చూపించానుగా ఆ గుడిసెల దగ్గర తీసుకెళ్ళి వండిపించుకోవాలన్నమాట. ఇక్కడే కడిగించుకొని వెళ్ళాలి. అక్కడ గుడిసెల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు గుడిసెల దగ్గర మొత్తం మాల్ మసాలాలు కలిపి ఫ్రై చేసి ఇస్తున్నారు. ఆ చెట్ల పైన కూడా కొంగలు ఉన్నాయి చూడండి అక్కడ ఆ వాటర్లో మొత్తం పెద్ద పెద్ద కొంగలు. ఇది వేరే సైడ్ అనమాట. ఇది ఇక్కడనేమో మొత్తం ఇక్కడ కూడా మొత్తం వలలల్లో చేపలు పట్టుకొచ్చి అందులో పెడుతున్నారు. వచ్చిన జనాలు ఇక్కడికి వచ్చి నచ్చిన చేపలు కొనుక్కొని వాళ్ళు దాన్ని రెడీ చేయించుకుంటున్నారు అనమాట. చాలా బాగుంది సిస్టమ్ అయితే. కాకపోతే ట్రిపుల్ పని ఉంది. ఇక్కడ చేపలు కొనాలి, ఇంకో దగ్గర పోయి క్లీన్ చేయించుకోవాలి, ఇంకో దగ్గర పోయి ఫ్రై చేయించుకోవాలి. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వాటర్. మొత్తం డ్యామ్ దగ్గరికి వచ్చాం మేము. డ్యామ్ పైన రిటర్నింగ్ వాల్ పైన ఎక్కి చూపిస్తున్నాం మీకు. అదే కార్లో వచ్చాం. మా ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చాం మేము. చూడండి ఎంత బాగున్నాయి వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు 90% ఉంది వాటర్. ఎందుకంటే మొత్తం ఫ్లో తగ్గిందని చెప్పేసి డ్యామ్ గేట్లు క్లోజ్ చేసి పెట్టున్నారు. మొత్తం ఇది చూడండి గ్రీనరీ ఎలా ఉందో. ఫారెస్ట్ డ్యామ్ కానుకొని ఈ ఫారెస్ట్ ఉందన్నమాట. గ్రీనరీ చాలా గ్రీనరీగా ఉంది. బాగుంది ఇది. కాకపోతే మెయింటెనెన్స్ సరిగా లేదు. మొత్తం రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. ఇది ఇక్కడ నుంచి షార్ట్ కట్ గద్వాల్ పోయే రోడ్ అంట ఈ డ్యామ్ పై నుంచి, జూరాల ప్రాజెక్ట్ పై నుంచి. చూడండి జూరాల ప్రాజెక్ట్ ఎలా ఉందో, చాలా బాగుంది. ఈ జూరాల ప్రాజెక్ట్ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారంట ఫ్రెండ్స్. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ప్రవహిస్తున్న బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇది కట్టారంట ఫ్రెండ్స్. ఇది కృష్ణానదిపై, ఇది మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానదిపై కట్టిన ఈ డ్యామ్ వచ్చేటప్పటికి 1981లో స్టార్ట్ చేసి 1996లో ఫినిష్ చేశారంట. దీనివల్ల మహబూబ్నగర్ జిల్లాలో చాలా వరకు తాగునీటికి సాగునీటికి చాలా అద్భుతంగా ఇది పనికొస్తుందన్నమాట. ఇది మనకు ఈ ప్రాజెక్ట్ నిండిన తర్వాతనే వరదలు వచ్చినప్పుడు దీంట్లో నుంచి వచ్చిన నీళ్ళు ఇది ఫుల్ అయినప్పుడు ఈ క్రస్ట్ గేట్లు ఎత్తితే ఈ వాటర్ వచ్చి మళ్ళీ శ్రీశైలం నుండి శ్రీశైలం ఫుల్ అయితే మనకు మళ్ళీ ఆ శ్రీశైలం డోర్లు తీస్తే నాగార్జున సాగర్కి వస్తాయన్నమాట ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. ఇది 1981లో స్టార్ట్ చేసి 1996లో ఫినిష్ చేశారంట. దీని కెపాసిటీ వచ్చేటప్పటికి 9.68 టీఎంసీల నీరుని నిల్వ చేసే కెపాసిటీ కల్లా ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో 60% మంచిగా పంటలు పండడానికి, తర్వాత తాగునీటికి, మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ భూగర్భ జలాలకు కూడా చాలా మంచి పవర్ఫుల్గా తయారైందనమాట ఇది. ఈ డ్యామ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కాకపోతే మొన్నటి వరకు ఫుల్ వర్షాలు పడి ఆ వర్షాలలో అయితే మాత్రం ఫుల్గా వాటర్ మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేసి వదిలేరు మొన్నటి వరకు.
న్యూస్లో చూసే ఉంటారు మీరు. కాకపోతే మేము వెళ్ళేటప్పటికి టోటల్ గేట్లను క్లోజ్ చేసి పెట్టారు. వాటర్ మాత్రం ఫుల్గా ఉంది. కాకపోతే ఆ గేట్ల కాడికి ఎడ్జిలకు ఉన్నాయన్నమాట. ఆ గేట్ల ఎడ్జిల వరకు వచ్చినాయి వాటర్. ఆ గేట్ల ఎత్తినా కూడా ఛాన్స్ లేదు నీళ్ళు కింది పోవడానికి. కాకపోతే ఒక ఎడమ కాలువ నుంచి మాత్రం వాటర్ వదులుతున్నారు. చూడండి ఎంత బాగుందో వాటర్. ఈ వాటర్కి మెయిన్ ప్లస్ ఏంటంటే ఫ్రెండ్స్, చుట్టూ చూడండి కొండలు, పచ్చటి కొండలు. ఏదో ఆ వాటర్ కోసమే చుట్టూ కట్టకట్టి పెట్టినట్టుగా అద్భుతంగా ఉన్నాయి గ్రీనరీగా. డ్యామ్ మాత్రం బాగా పాతగా అయిపోయింది. రోడ్లు కూడా కొంచెం గుంతలు పడ్డాయి. చూడ్డానికైతే కొంచెం మెయింటెనెన్స్ తక్కువనే ఉంది. ఇక్కడ అంత నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ లేదు. ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కృష్ణానదిపై మొదట నిర్మించిన ప్రాజెక్ట్ అంట ఫ్రెండ్స్. ఇది ఆ రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకి విద్యుత్ ఉత్పత్తి కోసం ప్లస్ తాగునీరు కోసం, తర్వాత కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం అని చెప్పేసి నిర్మించారంట ఫ్రెండ్స్. 1981లో స్టార్ట్ చేసి 1996లో ఫినిష్ అయింది. దాదాపు 15 సంవత్సరాలు కష్టపడి నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. చాలా అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్ మాత్రం. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ చేసి టూరిస్టులకు అట్రాక్ట్ చేయడానికి ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ కొన్ని డెకరేట్ చేసి డెవలప్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే దీనివల్ల టూరిజం డెవలప్ అవుతుంది, గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఈ డ్యామ్ వచ్చేటప్పటికి చాలా పెద్ద డ్యామ్ ఫ్రెండ్స్. ఇది దగ్గర దగ్గర 67 గేట్లు ఉన్నాయి. ఈ కేబుల్స్ చూశారు కదా, ఈ కేబుల్స్ అనే గేటుకి సంబంధించినవి అనమాట. ఆ గేట్లు లిఫ్ట్ చేయడం కోసం డ్యామ్ పైన ఒక రైల్వే ట్రాక్ వేశారు ఫ్రెండ్స్. ఆ రైల్వే ట్రాక్ తోటి ట్రాక్ వేసి బ్రిడ్జి పైన ఒక క్రేన్ పెట్టారు ఫ్రెండ్స్. ఆ క్రేన్ ముందుకు వెనక్కి మూవ్ అవ్వడం వల్ల అది వచ్చి గేట్లు ఎత్తడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి వచ్చేటప్పటికి 62 గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్కి. ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి తాగునీటికి, వ్యవసాయానికి ప్లస్ విద్యుత్ డెవలప్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉందన్నమాట. ఇదంతా నేను చూపించేది ఇప్పుడు డ్యామ్ తెరిచినప్పుడు వాటర్ పడే ప్లేస్ అనమాట. మొత్తం రాళ్ళు తేలినాయి. మొన్నటి వరకు ఫుల్గా డోర్లని తీసి పెట్టారు. కాకపోతే ఇప్పుడు వాటర్ వచ్చే ఫ్లో తగ్గడం వల్ల తగ్గించేశారనమాట. నేను ఇప్పుడు డ్యామ్ మధ్యలోకి వచ్చాను. డ్యామ్ మధ్యలోకి వచ్చి డ్యామ్ మధ్యలో నిలబడి మీకు ఆ పక్క ఈ పక్క చూపిస్తున్నా. దూరంగా కనబడుతుంది చూసారా ఫ్రెండ్స్, అదే క్రేన్ అనమాట. ఆ క్రేనే ఈ 2 ట్రాక్లు ఉన్నాయి చూడండి. ఈ రైట్ లెఫ్ట్కి ఐరన్ ట్రాక్లు ఉన్నాయి. ఆ ట్రాక్ల మీద ముందుకు జరుగుతూ వస్తుందన్నమాట. జరుగుతూ వచ్చి ఏ గేట్ లిఫ్ట్ చేయాలో ఆ గేట్ లిఫ్ట్ చేసి కింద వాటర్ వదులుతుందన్నమాట. అది ఇటు పక్కనేమో మొత్తం వాటర్ నిల్వ ఉన్న సామర్థ్యం అనమాట. ఇది మీకు ఇందాక చెప్పాను కదా, 9.6 TMCలో ఏదో ఉందని చెప్పేసి చెప్పారు. వాటర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చేపలు, ఈ కొత్త వాటర్కి చేపలు ఫుల్గా వస్తున్నాయి. ఇగో ఈ ట్రాక్లు ఫ్రెండ్స్, ఈ ట్రాక్లు చూపిస్తున్నాను చూడండి. ఈ ట్రాక్ల మీద ఆ క్రేన్ ఇక్కడికి వస్తుంది, మూవ్ అవుతుంది అనమాట. మూవ్ అయ్యి ఎక్కడ మనకు ఏ గేట్ తీయాలంటే ఆ గేటు అది లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇదంతా రైటు లెఫ్ట్ మనకు కొంచెం వాటర్లోకి పోకుండా ఉండడం కోసమని మొత్తం సేఫ్టీగా పెట్టారు. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికేమో డ్యామ్ గేట్లు ఎత్తే అది మొత్తం సెటప్ అనమాట. ఈ రైట్ సైడ్దేమో మొత్తం వాటర్లోకి జనాలు తొంగి చూడకుండా ఉండడం కోసం కొంచెం సెట్ చేసి పెట్టారు. చూడండి ఇక్కడ మాత్రం ఒక గేట్ కింద నుంచి వాటర్ లీక్ అయ్యి ఫ్లో అవుతుంది, కిందికి పోతూ ఉందన్నమాట. అది మీకు చూపిస్తున్నాను. ఇది మొత్తం రాళ్ళన్నీ తేలినాయి చూసారా. ఇదంతా నేను అన్నటి వరకు వాటర్ పోసి 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 మొత్తం రాళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. ఇది వాటర్ ప్రవహించే ప్రాంతం అనమాట. కిందికి గేట్లన్నీ ఎత్తినప్పుడు అటుపక్క వెళ్తుంది అన్నట్టు వాటర్. ఇప్పుడు ఇక్కడ ఈ గేటు కింది నుంచి లైట్గా జాల్ అనేది కారుతూ ఉంది చూడండి. ఆల్రెడీ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, అయినా సరే ఇక్కడ ఈ గేట్ల కింది నుంచి అక్కడక్కడ వాటర్ కొంచెం లీక్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది జూరాల, ఇది క్రేన్ ఫ్రెండ్స్. ఈ క్రేన్ ముందుకు వెనకకు మూవ్ అవుతుంది అనమాట. ఈ ట్రాక్ పైన మూవ్ అయ్యి దీనిపై నుంచి లిఫ్ట్ చేస్తారనమాట. దాన్ని మొత్తం లిఫ్ట్ చేసి గేట్లు ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఇదే క్రేన్, మెయిన్ క్రేన్. అక్కడ బాక్స్ లాగా ఉన్నదేమో ఆపరేటర్ కూర్చోవడానికి. ఈ క్రేన్ని వెనకకు ముందుకు మూవ్ చేసుకుంటా ఆపరేటర్ మూవ్ చేస్తాడు. తర్వాత ఇంజనీర్లు ఉండి ఎలా లిఫ్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, ఏ గేట్ లిఫ్ట్ చేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళు లిఫ్ట్ చేస్తారనమాట. డ్యామ్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నీళ్ళు కూడా మంచిగా ఫుల్గా ఉన్నాయి. కాకపోతే మెయింటెనెన్స్ ఒకటే లేదు, రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. ఈ డ్యామ్ పై నుంచే బస్సులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ పైన కూడా ఇలాగే బస్సులు తిరిగేది. తర్వాత బస్సులు తిరిగేది ఆపేసి దానికి సపరేట్గా ఒక బ్రిడ్జ్ కట్టారు. ఇదేంటంటే గద్వాలకి వెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్ అంటే ఇది. అందువల్ల జనాలు మొత్తం బస్సులు, ట్రాక్టర్లు, కార్లు అన్నీ ఇదే రోడ్లో పోతున్నాయి. లారీలు కూడా పోతున్నాయి. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టుల పైన అట్లా హెవీ లోడ్ బండ్లు పోతే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి
దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా చూస్తే బాగుంటుందని అనిపించింది నాకు. ప్రాజెక్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, డ్యామ్ మాత్రం మొత్తం ఫుల్గా పెట్టారు. ఇక్కడ ఈ లిఫ్ట్లకు సంబంధించినవి, ఆ గేట్లకు సంబంధించినవి కూడా ప్రతి గేట్ పైన డోర్ నెంబర్లు, గేట్ నెంబర్లు అన్నీ రాసి పెట్టారు. మేము మళ్ళీ కారులో ఎక్కి ఫుల్గా ఎండ కొడుతుంది, లాస్ట్కి వెళ్తున్నాం, డ్యామ్ చివరికి వెళ్తున్నాం. చివరికి వెళ్ళి అక్కడ కూడా ఏంటంటే విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే ఫుల్ వాటర్ ఉన్నప్పుడే వాటర్ తోటి విద్యుత్ ఉత్పత్తి జరిగే సెటప్ అంతా ఇక్కడే ఉంది. ఇది మళ్ళీ ఈ క్రస్ట్ గేట్లు ఏంటో అర్థం కాలేదు నాకు. ఇవి కూడా నాకు తెలిసి ఇక్కడ ఒక గేట్లు ఉన్నాయి, ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఒక సెటప్ ఉంది. ఇది నాకు తెలిసి ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి జరిగేటట్టు ఉంది. ఎందుకంటే ఈ గేట్ల నుంచి వాటర్ ఈ మొత్తం ఈ బాక్సుల కింద ఉంది, దాంట్లోకి వెళ్తుంది. మరి ఆ బ్లూ రేకులేసి ఉన్న దాంట్లో మరి ప్లాంట్ ఏమైనా ఉందేమో తెలియదు, నాకు ఐడియా లేదు. ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి జరిగే ప్రాంతం ఉన్నట్టుంది. ఇది ఇటు డ్యామ్కి మరి లాస్ట్ చివరికి అనమాట ఇదనమాట. ఇక్కడైతే ఇక్కడ కూడా గేట్లు ఉన్నాయి, అవి మాన్యువల్ ఉన్నట్టున్నాయి మొత్తం. ఓవరాల్గా ప్రాజెక్ట్ మాత్రం మహబూబ్నగర్ జిల్లాకు ఒక వరమనే చెప్పాలి. కృష్ణా పరివాహక ప్రాంతం మీద ఫస్ట్ కట్టించిన ప్రాజెక్ట్ అంటే ఇది. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 76.40 కోట్ల వ్యయం అయిందని చెప్పేసి అంచనా అంట ఫ్రెండ్స్. 15 సంవత్సరాలు కష్టపడి ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. నిజంగా కూడా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే చాలా వెనకబడిన జిల్లా అని చెప్పేసి బాగా పబ్లిసిటీ ఉండేది. నా చిన్నతనంలో మొత్తం పాలమూరు చాలా గరీబ్ జిల్లా అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ వాస్తవంగా చెప్పాలంటే పాలమూరు జిల్లానే మంచి డబ్బున్న జిల్లా ఫ్రెండ్స్. అందరూ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. మంచి డబ్బు పొదుపు చేయడంలో వాళ్ళే కింగులు. ఎక్కడ చూసినా ఏ ఏరియా పోయినా కూడా కలకలా ఉంది. వెనకబడ్డ జిల్లా ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచి బలమైన జిల్లానే, మంచి ఆర్థికంగా కూడా మంచి అప్డేటెడ్ జిల్లా ఇది ఫ్రెండ్స్. మరి ఈ వెనకాల మొత్తం ఇది నాకు తెలిసి కరెంటు ఉత్పత్తి చేసేది అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న కనబడే డ్యామ్ చూసారా ఫ్రెండ్స్, డ్యామ్ గేట్ ఇది. గేట్ పైన ఎడ్జ్ దాకా వాటర్ ఉన్నాయి. ఇప్పుడైతే వాటర్ క్లోజ్ చేస్తుంది. ఇది గేట్ అనమాట, ఇది కనబడేది. ఆ లోపల నుంచి కనబడే వాటర్ అయ్యి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ మాత్రం టూరిస్టులకు కూడా వచ్చి చూడడానికి, ఎంజాయ్ చేయడానికి బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.